రాజధాని హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణికులకు తీవ్ర అవస్థలు మొదలయ్యాయి. ఆగస్టు 23 ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆటోలు, క్యాబ్లు మరియు స్కూల్ వ్యాన్ల సంఘాలు నిరవధిక సమ్మెబాట పట్టాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని డ్రైవర్ సంఘాలు స్పష్టం చేయడంతో సాధారణ రవాణా వ్యవస్థ తీవ్ర ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ వీధుల్లో నిత్యం వేలాదిగా తిరిగే ఆటోలు, క్యాబ్ల సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మె అమల్లోకి రావడంతో వీధులన్నీ నిర్జనంగా మారాయి. సాధారణంగా ఆటోలతో పాటు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవలు మరియు స్కూల్ వ్యాన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విధులకు వెళ్లే సామాన్యులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలంటూ రవాణా సంఘాలు ఈ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. డ్రైవర్లు ప్రధానంగా 3 అంశాలపై పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల భద్రత కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు మిగిలిన అన్ని హామీలను త్వరితగతిన అమలు చేయాలి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ పోరాటం నిరవధికంగా కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె కారణంగా రవాణా సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి డ్రైవర్ల సంఘాలతో చర్చలు జరిపి చిక్కుముడిని విప్పుతుందో లేదో చూడాలి.